హలో యూట్యూబర్స్, వీకెండ్ వచ్చేసింది అండ్ ఈరోజు తొలి ఏకాదశి కూడా. తొలి ఏకాదశి పూజ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలా, ఏదైనా టెంపుల్కి వెళ్దామని చూస్తుంటే హైదరాబాద్ దగ్గరలో మెదక్ డిస్టిక్లో ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసాం. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అని యూట్యూబ్ వీడియోస్లో చూశాను. అండ్ ఇక్కడ చాలా పెద్దగా మంజీరా నది ప్రవహిస్తుందని చెప్పారు. సరే చూద్దామని వెళ్ళాం. ఇది ఫస్ట్ టెంపుల్ ఎంట్రన్స్లో ఫస్ట్ వచ్చే 3 బ్రిడ్జెస్. టెంపుల్ సండే కదా, చాలా రష్ ఉంటుందని అనుకున్నాను, కానీ అంతేం రష్ లేదు. అండ్ ఆషాఢం ఒకటి బోనాలు చాలామంది సమర్పిస్తున్నారు, కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. కానీ వాటర్ మేము అనుకున్నంత మంచిగా లేవు. వీడియోస్లో చాలా ఎక్కువ వీడియోస్లో వాటర్ ఫుల్ ఉన్నట్టు కనిపించాయి. వర్షాకాలమైన వాటర్ ఎక్కువగా లేదు. సండే వల్ల ఇక్కడ మేకలు కోళ్ళు అన్నీ బలిస్తున్నారు. ఇక్కడే వండుకొని ఇక్కడ అన్నీ రెంట్కి ఇస్తున్నారండి. రెంట్కి తీసుకొని వండేసుకొని అక్కడే తినేసి వెళ్ళిపోతున్నారు. కార్ పార్కింగ్ అది కూడా చాలా వీలుగా ఉంది. ఇంకా టెంపుల్ 1/2 కిలోమీటర్ ఉందనగానే పార్క్ చేసేసి అంత దూరం నడిచి ఎదురుకు వెళ్ళాము. కొండ కిందేమో దుర్గమ్మ తల్లి, కొండ పైన ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్లు కూడా ఉన్నారు. ఆ పైన కూడా దర్శించుకున్నాం. ఆ పైన ఎక్కడానికి మెట్లు, కొండ అంతా కొంచెం ట్రెక్కింగ్ లాగానే ఉంది. మామూలు జనరల్ వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు అంటే ఎక్కలేరేమో. కరెక్ట్గా అదే టైం మేము పైకి ఎక్కే టైంకి 4 చినుకులు కూడా పడ్డాయి. సో మేము ఇంకా కంగారుగా ఎక్కేసి కిందికి వచ్చేసాము. ఇంకా జారిపోతుందేమో అని అనిపించింది. అంటే వెజిటేరియన్స్కి ఆప్షన్స్ లేవు, నాన్ వెజ్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. సో మేము కొంచెం ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తెచ్చేసుకొని ఇక్కడే కూర్చొని భోజనం చేసి ఆరాంగా బయలుదేరాము. మళ్ళీ రిటర్న్ నర్స్పూర్ ఫారెస్ట్కి బయలుదేరాము. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి ఇక్కడ ఏడుపాయల వనదుర్గా అమ్మవారి గుడి దగ్గర ఎదురుగుండానే, ఇక్కడ టెంపుల్ ఎదురుగుండానే గుంట ఉంది. ఇందులో ఏడుపాయల నీళ్ళు ఇక్కడ ఉంటాయంట. ఇక్కడ సంతానం లేని వాళ్ళు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం అంట. అక్కడ ఒక తాతగారు చెప్పారు. ఇది ఆన్ ద వేలోనే, హైదరాబాద్కి రిటర్న్ అవుతుంటే ఆన్ ద వేలోనే ఉంది, ఒక 20 కిలోమీటర్స్ దాటాక. ఇక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చి అడల్ట్కి 50, కిడ్స్కి 30 అండి. లోపలికి ఏ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ వాటర్ బాటిల్ ఒక్కటే అలౌ చేస్తున్నారు. మ్యాప్స్లో చూపిస్తున్న టవర్ దగ్గరికి మేము షార్ట్కట్లో 500 మీటర్స్లో వెళ్ళిపోయాం. చుట్టూ సైక్లింగ్ పార్క్ ఉంది. నార్మల్గా గ్రావెల్ వేసిన నార్మల్ పార్క్ కూడా ఉంది. ఇటైతే 500 మీటర్స్ మొత్తం కొండలో నడిచి వెళ్ళినట్టు బాగుంది. సో 500 మీటర్స్ ఇలా సరదాగా ట్రై చేసాం. వెల్కమ్ టు నర్స్పూర్, నాట్ వెస్ట్ గోదావరి నర్స్పూర్, తెలంగాణ నర్స్పూర్ ఫారెస్ట్. అక్కడ నర్స్పూర్ అంటే గోదావరి, ఇక్కడ నర్స్పూర్ అంటే ఫారెస్ట్. గెస్ చేసి చెప్పాలి ఇక్కడ ఏమింత. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి బాగా నచ్చింది. ఇలాగ ఖాళీగా ప్లేస్ ఉండడం, చెట్లు ఉండడం బాగా నచ్చింది వాళ్ళకి. చాలా ఈజీగా ఎక్కేశారు, మేము నడవలేకపోయాము. కాకపోతే క్లోజింగ్ టైం 5:30 అన్నారు. సో చాలా ఫాస్ట్గా రిటర్న్ వచ్చేసాం. ఎక్కువసేపు ఉండినట్టు అనిపించలేదు. లేకపోతే చుట్టూ మొత్తం కూడా నడిచి వచ్చేవాళ్ళం. ఇలా దారిలో వెళ్ళాము, ఆ 500 మీటర్స్ తిరిగి రిటర్న్ వచ్చేసాము. దారి అయితే చాలా బాగుంది, షూ ఉంటే చాలా బెటర్. లోపల యానిమల్స్ అయితే ఏమీ లేవు. మంకీస్, పీకాక్స్, బఫెల్లోస్ ఉంటాయంట. మాకైతే ఏమీ కనిపించలేదు, ఏ యానిమల్స్ కనిపించలేదు. కాకపోతే ఈ టవర్ కోసం నడిచి వెళ్ళాము. వీడియోస్లోని నార్మల్గా రోడ్ నుంచి కూడా ఈ టవర్ కనిపిస్తుంది. సో ఈ టవర్ చూడటం కోసం వెళ్ళాం. కానీ చాలా బాగుంది. ఏంటో న్యాచురల్ స్మెల్, మట్టి వాసన, పసిరి వాసన అంతా చాలా బాగుంది. చూడటానికి పైనుంచి టవర్ నుంచి కూడా చాలా చల్లగాలి వేసి చాలా రిఫ్రెష్గా అనిపించింది మాకైతేని. ఒకసారి వీకెండ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మేము ఫొటోస్ దిగడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. అలాంటిది ఇంత మంచి వ్యూస్లో ఫొటోస్ దిగకుండా ఎలా ఉంటాం. సో కొన్ని ఫొటోస్ దిగేసి ఆ నేచర్ని ఎంజాయ్ చేసేసి తిరిగి రిటర్న్ వచ్చేసాము అన్నమాట. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.